తర్వాత సింహరాశి మఖా నక్షత్రం అన్ని పాదాలు, పుబ్బ అన్ని పాదాలు, ఉత్తరా నక్షత్రం ఒక పాదం అన్నమాట. ఆదాయం 5 పాళ్ళు, ఖర్చు 5 పాళ్ళు, సేమ్ టు సేమ్ ఈక్వల్. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు 7 పాళ్ళు, అవమానం కూడా 7 పాళ్ళు, ఇవి కూడా సరి సమానం. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన అనేటువంటిది వీళ్ళకు ఉంటుంది. అలాగే శుభకార్యాల నిమిత్తం వీళ్ళు డబ్బును ఖర్చు పెడతారట. అలాగే గృహంలో మంగళ తోరణాలు వీళ్ళు చక్కగా కట్టుకుంటూ ఉంటారు. అంటే శుభకార్యాలు ఎక్కువగా చేస్తారు. బంధువులతో మిత్రులతో కలయిక అనేటువంటిది ఏర్పడుతుంది. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు వీళ్ళు చేస్తూ ఉంటారు. అలాగే ఫారిన్ కంట్రీస్ని చక్కగా చూడటం మూలంగా, అక్కడ తిరగడం మూలంగా వీళ్ళకి ఫైనాన్షియల్గా మంచి లాభం అనేది లభిస్తుంది. ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక జీవనంతో మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. అలాగే స్వదేశంలో వాళ్ళు జన్మించినటువంటి ప్రదేశంలో స్థిరాస్తుల్ని కూడా వీళ్ళు సమకూర్చుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో క్రమేపీ గ్రాడ్యువల్గా డెవలప్మెంట్ అనేది కలుగుతుంది. పనులు ఆలస్యంగా జరుగుతాయట. అలాగే వ్యయస్థానంలో, వ్యయస్థానం అంటే ఖర్చు, ఆ ఖర్చు ప్లేస్లో గురుని యొక్క స్థితి వలన సంతానం సృజనాత్మకంగా జరుగుతుంది, క్రియేటివిటీ అన్నమాట. చదువుల్లో రాణింపు వస్తుంది. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత అంటే సక్సెస్. విద్యల్లో గుర్తింపు వస్తుంది, ఐడెంటిఫికేషన్. అలాగే మత్స్య సంబంధ వ్యాపారస్తులకి, మత్స్య సంబంధం అంటే ఫిష్ బిజినెస్ అన్నమాట. ఆ వ్యాపారస్తులకి అపరిచిత వ్యక్తుల ద్వారా, ముక్కు మొహం తెలియదుట, అటువంటి వ్యక్తులతో వీళ్ళకి పరిచయం అనేది ఏర్పడుతుంది. ఏర్పడి విదేశీ విక్రయాలు ఏర్పడతాయట. అంటే ఫారిన్ కంట్రీస్లో ఈ ఫిష్ల్ని చక్కగా అమ్ముకుంటారట, ఎంతో లాభం. అలాగే స్పెక్యులేషన్, ఆకస్మిక ధనలాభాలు వస్తాయని కలలు కంటారు వీళ్ళు. ఈ కలలు అనేటువంటి వీళ్ళని ముంచుతాయన్నమాట, వీళ్ళకి కుచ్చుటోపి పెడతాయి. ఇతరుల చేతుల్లో మోసపోయేటువంటి అవకాశం కూడా ఉన్నది, తస్మాత్ జాగ్రత్త. మిత్రులతో సంబంధాలు అనేవి గోవిందా హరిగోవింద చెడిపోతాయట. అయితే వీళ్ళు మృత్యుంజయ మంత్రంతో రుద్రాభిషేకం చేయాలట. రుద్రాభిషేకం చేయడం మూలంగా వీళ్ళకి అపమృత్యు దోషం అనేది తొలగిపోతుందిట. రుద్రాభిషేకం అనగానే మనస్సుకు ఎంతో సంతోషాన్ని కలగజేస్తుంది. ఆ పరమేశ్వరుడికిట చెంబుడు నీళ్లు శివలింగం మీద పోసిన ఆయన ప్రసన్నుడైపోతాడు, బోళాశంకరుడు కదండి. అలాగే సింహరాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య 1111, నెంబర్ 1 1. ఇక నెంబరింగ్ పరంగా ఇంకా మనం లోతుగా వెళ్ళినట్లయితే 4, 10 అండి, 4, 10. ఈ సంఖ్యలు కలిగినటువంటి తేదీలు ఏవైతే ఉన్నాయో, ఏ ఏ వారాలతో వీళ్ళకి కలిసి వస్తాయండి అంటే ఆది, సోమ, బుధ, గురువారాలు కలిసి వస్తాయన్నమాట.